నమస్తే. శ్రీ మహాలక్ష్మీదేవి ఎదుట ప్రతిరోజు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి పంచదార కొబ్బరి నైవేద్యంగా నివేదిస్తారు. వారి ఇంట జరిగే ఎటువంటి శుభకార్యాలైనా నిర్విఘ్నంగా అడ్డంకులు లేకుండా శుభప్రదంగా పూర్తవుతాయి. కులదేవత ముందు కొబ్బరి నూనెతో అఖండ దీపం వెలిగించిన వారి ఇంట్లోని వారు సిరి సంపదలతో తులతూగుతారు. ఎవరి ఇంట ప్రతిరోజు దేవీ దేవతల ముందు కొబ్బరి నూనెతో దీపాలను వెలిగిస్తారో ఆ ఇంట్లో శుభకార్యాలు శీఘ్రంగా దిగ్విజయంగా జరుగుతాయి. ఎటువంటి హోమాలలో అయినా పూర్ణాహుతి సమయంలో పట్టు వస్త్రాన్ని కొబ్బరి నూనెతో తడిపి హోమగుండంలో వేస్తారో వారికి అష్టనిధి నవనిధులు సమకూరుతాయి. ఒక మండలం రోజుల పాటు శ్రీ మహాలక్ష్మీదేవిని ఈశాన్యంలో ప్రతిష్ఠించి కొబ్బరి నూనెతో దీపాలను వెలిగిస్తే వారికి రావాల్సినంత ఎంతటి మొండి బకాయిలైనా వసూలవుతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఎదుట కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించి శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పఠించి అటుకులు బెల్లం పాలు పళ్ళు నైవేద్యంగా నివేదించినట్లయితే రావాల్సిన మొండి బకాయిలు శీఘ్రంగా వసూలవుతాయి. ప్రతి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి ఎదుట కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి పూజించి తులసి దళం లేదా తులసి దళం మాలను వేసిన వారికి ఆర్థిక సమస్యలు జీవితంలో ఉండవు. వివాహం మంగళకరంగా జరుగుతుంది. సాయం సంధ్య సమయంలో హరిద్వార్లో గంగా దీపాన్ని వెలిగించే సమయంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించి నదిలో వదిలిన వారికి వారి కుటుంబ సభ్యులకు జీవితాంతం ప్రతి ఏటా గంగా స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. సోమవారం రోజు రాత్రి 7 గంటలకు కాశీ విశ్వేశ్వరుడి హారతి సమయంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే కోరుకున్న సకల కార్యాలు శరవేగంగా దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు వారు కోరుకున్న విధంగా జరుగుతుంది. గృహప్రవేశ సమయంలో హోమాలు చేసే సమయంలో దేవతలను ఆవాహన చేసే సమయంలో మందిరాలలో దేవతల ఆవాహన సమయంలో ప్రత్యక్ష దేవత అంటే సూర్యుడు జలపూజ వగైరా అన్నమాట. పూజా సమయంలో కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించిన వారికి జన్మ జన్మల్లో దేవీ సంస్కారం చేకూరుతుంది. కాత్యాయని దేవి పూజ చేసే సమయంలో దేవి ఎదుట కొబ్బరి నూనెతో దీపాలు వెలిగిస్తే పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలకు త్వరగా పెళ్లిళ్లు జరుగుతాయి. సంతానం లేని దంపతులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం రోజున పూజించి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే సంతానవంతులు అవుతారు. సంతాన గోపాలకృష్ణుని పూజించే సమయంలో స్వామివారి ఎదుట కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించి పూజలు వ్రతాలు చేసిన వారికి సంతానం ప్రాప్తిస్తుంది. రావి చెట్టు కింద ఉండే నాగదేవతలను పూజించే సమయంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగించిన వారి దాంపత్య జీవితం ఎటువంటి కీచులాటలు ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతుంది. కలహాలు ఉన్నా అవి తొలగిపోతాయి. జాతకం ప్రకారం కుజదోషం ఎక్కువగా ఉన్నవారు మంగళవారం లేదా శుక్రవారం రోజులలో దేవిని పూజించే సమయంలో కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించి పప్పుతో చేసిన బొబ్బట్లు నైవేద్యంగా నివేదించి పూజ పూర్తయిన తర్వాత వాటిని దానంగా ఇస్తే కుజదోషం నివారణ అవుతుంది. పితృదేవతలకు శ్రాద్ధాలు పెట్టే సమయంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించి పితృదేవతలకు శ్రాద్ధాలు పెట్టినట్లయితే వారి పితృదేవతలు మహోన్నతమైన లోకాలకు చేరుకుంటారు.